ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ రోజున ప్రభు నీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానము యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. ఆయన నీకు జీవజలం ఇచ్చును. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవజలం ఇస్తా అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఇచ్చే ఈ జీవజలములు కనుక మనం త్రాగినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఏ దాహము కూడా మనలో కలగదు. పాపం చేసేవాడు ఎంత పాపం చేసినా వాళ్ళు ఆ పాప సంబంధమైన దాహము తీర్చబడదు. మరలా పాపం చేయాలి, మరలా తప్పు చేయాలనిపిస్తుంది. డబ్బు ఎంత సంపాదించినా, ఎన్ని లక్షల రూపాయల ధనాన్ని, ఎన్ని కోట్ల ధనాన్ని సంపాదించుకుంటారో వాళ్ళు మంత్రులు కావచ్చు, గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, కోట్ల ధనం ఉంటుంది. కానీ ఆ ధనం వాళ్ళ దాహాన్ని తీర్చదు. ఇంకా కోట్లు కావాలి, ఇంకా లక్షలు కావాలనిపిస్తుంది. 10 ఎకరాల భూమి కొన్నా, 100 ఎకరాల భూమి కొన్నా, ఇంకా నాకు పొలం కావాలి, ఇంకా కొన్ని ఎకరాల భూమి కొన్నా అంటే ఈ లోకపరమైనది ఏది కూడా దాహాన్ని తీర్చదు. ఆ దాహం ఇంకా మనలో ఊరుతూనే ఉంటుంది, అధికమవుతూనే ఉంటుంది. అయితే ఏసు చెప్తున్నాడు, ఆ దాహములన్నీ, ఈ లోకపరమైన ఈ యొక్క దాహములన్నీ కూడా తీరిపోవాలంటే నేనిచ్చే జీవజలాలు మీరు తాగాలి. ఆయన ఇచ్చేటటువంటి ఆ జీవజలములు, ఆయనే ఆ జీవజలం. యేసుక్రీస్తు ఇచ్చే రక్షణే, ఆయన ఇచ్చే పరిశుద్ధాత్ముడే జీవజలం. ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణ, ఆ పరిశుద్ధాత్మని, ఆ జీవజలాన్ని మనం త్రాగినప్పుడు ఈ లోకపరమైనటువంటి దాహాలన్నీ కూడా చంపబడతాయి, అణిచివేయబడతాయి. ఇంకా డబ్బు మీద ఆశ ఉండదు, పదవుల పైన ఆశ ఉండదు. ఈ లోకపరమైన కామపు క్రియలు, శరీర సంబంధమైనటువంటి దాహాలు మనలో కలగవు. మనం తృప్తిపరచబడతాం. అందుకే సమరయ స్థితి ఏసంటున్నాడు, నేను నీకు జీవజలములు ఇస్తాను. నేనిచ్చే ఈ జీవజలాలు కనుక నువ్వు త్రాగితే, జీవజలం అంటే ఎప్పుడు నీలోనే ఉంటుంది జీవజలం. అది ఎండిపోదు, మరలా నీకు దాహాన్ని కానివ్వదు. మళ్ళీ నీలో దాహము కాదు, శరీరపరమైన దాహం, డబ్బుపరమైన దాహం, స్నేహాలు, వ్యక్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ దాహము కూడా నీకు కలగదు. నువ్వు తృప్తిపరచబడతావు. ఆమేన్. మీరు పరలోకం వెళ్ళినప్పుడు కూడా ఆయన జీవజలాలు నీకు దొరుకుతాయి. ఆ జీవజలాలు నువ్వు త్రాగుతావు. ఇక నీకు మరణమే ఉండదు. నువ్వు మరణించావు, ఇక నువ్వు చనిపోవు. యుగ యుగాలు యేసుక్రీస్తుతో పాటు సంతోషంగా ఆనందిస్తావు. కాబట్టి మీరు ఆయన ఇచ్చే జీవజలాలు తాగాలనుకుంటున్నారా? కళ్ళు మూసుకుని అడగండి, ప్రభా నాకు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా నీవిచ్చే జీవజలాలు కావాలి. ఇక ఎన్నటికీ దాహం కాకుండా, ఇంకెన్నటికీ కూడా ఈ లోకపరమైన దాహాలు మాలో కావద్దు ప్రభా. ఈ లోకపరమైన దాహం మాలో ఉండొద్దు, అది చచ్చిపోవాలి. తండ్రి, నీ జీవజలం మాకు ఇవ్వండి అని కళ్ళు మూసుకొని అందరూ కూడా ప్రార్థనలో అడుగుదాం. యేసుక్రీస్తు ప్రభా, నీకు స్తోత్రములు. అద్భుతమైన వాగ్దానం మీరు మాకు దయచేసినందుకు స్తోత్రములు. అవునయ్యా, నీవొక్కడివే జీవజలములు కలిగినటువంటి దేవుడవు. నీవొక్కడే జీవజలములు ఇచ్చి మీరు తృప్తిపరుస్తున్న వాడవు. పౌలు గారు ఆ జీవజలాలు తాగారు కాబట్టే ఈ లోకమంతా ఆయనకు పెంటగా అనిపించింది. లోకపు దాహం ఆయనలో లేదు, పాపపు దాహం ఆయనలో లేదు. ఈ లోకమంతా మురికివలే ఎంచబడింది. అదే విధముగా మాకు కూడా మీ జీవజలములు ఇవ్వండి. పరిశుద్ధాత్మ నదిలో మమ్మల్ని ముంచండి ప్రభా. తృప్తిగా మీరిచ్చే ఆత్మ అనే జీవజలములు త్రాగుటకు, పానము చేయటకు కృప చూపండి. ప్రతి ఒక్కరిలో, నాలో, మా అందరిలో ఉన్నటువంటి పాపం అనే దాహము, డబ్బు, ధనము, పేరు ప్రఖ్యాతులు, గర్వం అనే ఈ దాహములన్నీ కూడా చనిపోవును గాక. నిజమైనటువంటి బిడలుగా ప్రభా, నీ కొరకు ప్రకాశించే సాధనాలుగా మమ్మల్ని లేవనెత్తి మార్చమని ప్రార్థిస్తుంటున్నాను. నీ ఆత్మచేత మమ్మల్ని తృప్తిపరచండి, నెమ్మదినివ్వండి, పరలోకం చేర్చండి. పరలోకంలో కూడా నీవిచ్చే జీవజల బుగ్గల యొద్దకు మమ్మల్ని నడిపించి ఆ జీవజలములు మేము త్రాగి యుగయుగములు నీతో పాటు ఆకలి లేకుండా, దప్పిక లేకోకుండా నీతో పాటు సంతోషంగా ప్రభు ఆనందించే కృప, యుగయుగాలు జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీని వలె జీవజలముల యొద్దకు నడిపిస్తాడు. ఆ జీవజలాలు పరలోకంలో కూడా ఉన్నాయి. జీవజల బుగ్గల యొద్దకు నడిపించి వాటిని మనకు అందిస్తాడు. మనం వాటిని త్రాగి ఇక మరణం లేని జీవితం, చావు లేని జీవితం, యుగయుగాలు యేసుతో పాటు కలిసి ఆనందించే జీవితాన్ని నీవు, నీ కుటుంబ సభ్యులు, నేను, మనందరం కూడా జీవించి ఆనందించబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.